భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల అధ్యక్షులు కొత్తూరు గంగాధర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తూరు గంగాధర్ మాట్లాడుతూ, రాజకీయ విలువలతో కూడిన గొప్ప నాయకులు, భావితరాలకు సువర్ణ బాటలు వేసిన దర్శనీకులు, ఆధునిక భారత్కు గట్టి పునాదులు వేసిన మహాత్ములు, తన ముందు చూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నేషనల్ హైవేస్ అభివృద్ధి బాటలు వేసిన గొప్ప రాజకీయవేత్త, భారతమాత సేవకై తన జీవితాన్ని త్యజించిన నాయకుడు, దేశంకు గొప్ప ప్రధానమంత్రి అయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి మండల కార్యకర్తలు అయిన ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు తౌడ మహేష్, జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ సుభాష్, కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు నడిసరం మల్లయ్య, మండల సెక్రటరీ హర్ష హరీష్, బీజేవైఎం మండల అధ్యక్షులు ప్రళయ తేజ, బీజేవైఎం ఉపాధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్, బూత్ అధ్యక్షులు బసగొండ మల్లయ్య, సురేష్ గౌడ్, సతీష్, సకాలి ముత్తెన్న, రాజేందర్, గంజి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆలూరు మండలంలో ఈరోజు గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినానికి మా ఆలూరు మండలం తరఫున అందరము కార్యకర్తలం ఒకదాటికై జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో భారతీయ జనతా పార్టీలో ఇద్దరే పార్లమెంట్ సభ్యులున్న పార్టీని ఇప్పుడు ఒక మొక్కను కొన్ని వృక్షాల లెక్క తయారు చేసి భారతదేశానికి మంచి పరిపాలన అందిస్తున్న ఒక నాయకుడిని తయారు చేశాడు. అదే నరేంద్ర మోడీ. ఆ టైంలో పొక్రాన్లో అణు కానీ ఇంకా ఏదైనా దేశ భద్రతకు ముందు చూపుగా చేసి ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో ఇద్దరే ఉన్నా కానీ భయపడకుండా భారతీయ జనతా పార్టీని ఇంత పెద్ద మొత్తంగా తయారు చేసిన వాజ్పేయి గారికి బీజేపీ తరఫున ప్రతి ఒక్కళ్ళము ధన్యవాదాలు చెప్తున్నాము.